తప్పించుకున్న హిడ్మా. కర్రెగుట్టలో భారీ గుహ, నేవీ డ్రోన్లు జీపీఎస్ల సాయంతో గుర్తింపు. మరిన్ని గుహలు ఉండొచ్చని బలగాల అనుమానం. నక్సల్స్ మరో ప్రాంతానికి వెళ్లి ఉండొచ్చని సందేహాలు. హిడ్మా దేవా లక్ష్యంగా ముమ్మర కుంబింగ్. 2 బేస్ క్యాంపులు ఏర్పాటు చేసుకుని వేట. నిత్యం 4 హెలికాప్టర్లతో కర్రెగుట్టల చుట్టూ పహరా. భద్రతా బలగాలకు సవాలుగా భారీ సొరంగాలు. ప్రెషర్ బాంబు పేలి ఒక జవాన్కు గాయాలు అంటూ చూస్తాం. సుమారు 1000 మందికి పైగా మావోయిస్టులు ఉన్నారనేటువంటి సమాచారంతో వారం రోజులుగా కర్రెగుట్టల్లో భద్రతా బలగాలు కొనసాగిస్తున్నటువంటి ఆపరేషన్ కగార్ ఆదివారం కీలక అంశాలు బయటపడ్డాయి. కర్రెగుట్టల్లో ఒక సొరంగం భారీ పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన గుహను భద్రతా బలగాలు గుర్తించాయి. నేవీ డ్రోన్లు జీపీఎస్ సాయంతో ఈ గుహను గుర్తించినట్టు సమాచారం. అయితే అందులో మావోయిస్టులు లేరని గుర్తించినట్టు తెలుస్తుంది. భద్రతా దళాలు అక్కడికి చేరుకుని లోపే గుహలో ఇంతకాలం తలదాచుకున్నట్టు మావోయిస్టులు చాకచక్యంగా తప్పించుకున్నట్లు తెలుస్తోంది. సో ఈ కర్రెగుట్టల ప్రాంతంలో ఇంకా మరిన్ని గుహలు కూడా, నేను చెప్తాను కదా, గుహలు చాలా పెద్ద ఎత్తున ఉంటాయి. అక్కడ అంత ఈజీగా మావోయిస్టులను పట్టుకోవడం అంటే ఆర్మీతోటి సాయుధ బలగాలతో సాధ్యమే కాదు. ఆ విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి. సో ఈ గుహల ద్వారా మరో ప్రాంతానికి తరలి వెళ్లి ఉండొచ్చని భావిస్తున్నాయి. కాగా గుర్తించిన గుహ ద్వారా మావోయిస్టు అగ్రనేత హిడ్మా సురక్షితంగా తప్పించుకొని ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భద్రతా బలగాలు వేలాదిగా కూంబింగ్ నిర్వహిస్తున్నప్పటికీ ఇంకా ఆచూకీ దొరకకుండా మావోయిస్టులు తప్పించుకున్నారు. భద్రతా బలగాలు రాకను గుర్తించి తప్పించినట్లుగా తెలుస్తోంది. అయితే భద్రతా బలగాలు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ముమ్మరంగా గాలింపు కొనసాగిస్తున్నట్టు కర్రెగుట్ట ప్రాంతంలో పైనుంచి 4 హెలికాప్టర్లు నిత్యం పహారా కాస్తున్నాయి. ఒకవేళ మావోయిస్టులకు తప్పించుకున్న వారి జాడను గుర్తించేందుకు హెలికాప్టర్ ద్వారా అన్వేషిస్తున్నారు. హిడ్మా దేవా ఇద్దరు టార్గెట్ గా భద్రతా బలగాలు కూంబింగ్ కొనసాగిస్తున్నాయి. 2 బేస్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ గుహ నుంచి హిడ్మా తప్పించుకున్నట. పలు ప్రయత్నాల తర్వాత మావోయిస్టు ఉన్న గుహను భద్రతా బలగాలు గుర్తించినప్పటికీ మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు హిడ్మా అక్కడి నుంచి సేఫ్ గా తప్పించుకున్నట్టు తెలుస్తోంది. ఇదివరకు చాలా ఎదురుకాల్పుల ఘటనలో అతను మృతి చెందినట్లు ప్రచారం జరిగింది, కానీ నిర్ధారణ కాలేదు. దీంతో హిడ్మా చిక్కడు దొరకడన్నట్టుగా కేంద్ర రాష్ట్ర భద్రతా బలగాలకు హిడ్మా ఒక సవాల్గా మారాడు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ నిర్వహిస్తున్నటువంటి ఆపరేషన్ కగార్లో భాగంగా వెంకటాపురం మండల సరిహద్దులో ఉన్న కర్రెగుట్టల ప్రాంతం నుంచి కూడా హిడ్మా చాకచక్యంగా తప్పించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది అంటూ చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే ఒక ఆడ ఇలాంటి గుహలు చాలా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇలాంటి గుహలు పెద్ద ఎత్తున ఉన్నాయి ఆ కర్రెగుట్టల్లో. సో కర్రెగుట్టలు అనేవి ఒక 20-30 గుట్టలు ఉంటాయట. ఈ బీజాపూర్ తెలంగాణ సరిహద్దులో చాలా పెద్ద ఎత్తున కిలోమీటర్ల మేర ఉంటుంది. దాన్ని వీళ్ళు అంత ఈజీగా ఎక్కడం దిగడం అనేది అంత ఈజీ కాదు. సరే, ఆ హెలికాప్టర్లు ఆ డ్రోన్లు ఎంత చేసినా కానీ కొంతమేర మాత్రమే వాళ్ళు సక్సెస్ సాధించగలరు, కానీ పూర్తి స్థాయిలో సక్సెస్ సాధించలేరు. ఆల్రెడీ పెద్ద ఎత్తున మావోయిస్టు తప్పించుకున్నటువంటి పరిస్థితే కనబడతా ఉంది. ఎక్కడ కూడా చాలా పెద్ద ఎత్తున ఈ ఆపరేషన్ కర్రెగుట్టలు ఏదైతుందో వీళ్ళు ఏదో చేద్దామని అనుకుంటా ఉన్నారు తప్ప ఆ గుహలలో ఆ గుట్టలలో మావోయిస్టులు దొరకబడడం అంత ఈజీ అయితే కనబడతలేదు. హిడ్మా అయితే చాలా సేఫ్గా తప్పించుకున్నట్టు తెలుస్తోంది. హిడ్మా ఒకటే కాదు, వాళ్ళతో పాటు చాలా మంది అగ్రనేతలు కూడా తప్పించుకున్నారు, చాలా స్పష్టంగా తెలుస్తోంది. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్